హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే సండే కదా, చికెన్ అయితే తీసుకొచ్చారు. నేను చికెన్ పచ్చడి అయితే చేస్తున్నాను. పక్క కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని దీంట్లోకి 1 స్పూన్ సాల్ట్, అలాగే హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పట్టుకొని ఇది కడాయి అంతా బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఇక్కడ చూపించిన విధంగా ఈ కప్పుతో ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. ఇది ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత ఈ చికెన్ అంతా దాంట్లోకి అయితే యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ అంతా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది చికెన్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఇప్పుడైతే మనం స్టవ్ మీద ఇంకో ప్యాన్ పట్టుకొని దీంట్లోకి 2 ఇంచులు దాల్చిన చెక్క, అలాగే 3 యాలకులు, అలాగే 6-8 లవంగాలు అయితే యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్లు ధనియాలు కూడా యాడ్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా చూడండి, 2 స్పూన్లు ధనియాలు అయితే యాడ్ చేశాను. అలాగే 1 స్పూన్ ఆవాలు, అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే పావు టీ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు. ఫ్రై చేసుకున్నదంతా చల్లారి పెట్టుకొని మొత్తం అంతా మిక్సీ పట్టేసుకోవాలి పౌడర్ లాగా. ఇప్పుడు చూడండి, మనకు ఒక పక్కన చికెన్ అయితే కుక్ అయిపోయింది. వాటర్ అంతా పైకి వచ్చేసింది అనమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి అయితే తీసుకొని మొత్తం అంతా ఇక్కడ ఉన్నదంతా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం మిక్సీ పెట్టుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు సిమ్లో పెట్టుకుని మొత్తం అంతా మాడనివ్వకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిన తర్వాత చికెన్ కూడా అయితే దీంట్లోకి యాడ్ చేసుకొని మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని 1.5 స్పూన్ దీంట్లోకి అయితే యాడ్ చేసుకొని మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, 1.5 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇదంతా మిక్స్ అయింది కదా. ఇప్పుడు దీంట్లోకి ఈ కప్పుతో నేను పావు కప్పు అయితే సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పావు కప్పు కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే కారం ఎక్కువ తినేదాన్ని బట్టి అయితే కొంచెం అయితే ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నేను సిమ్లో పెట్టుకుని ఇదంతా చేసుకుంటున్నాను. మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసేటట్టుగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు మనకి సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకుంటుండగా మనకి నురగలా అయితే పైకి తేలుతుందనమాట. ఇలా వస్తుంది, నురగలా అయితే పైకి వస్తుందన్నమాట. చూడండి, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా నురగలా పైకంతా మొత్తం అంతా పైకి వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. ఇప్పుడైతే నేను ఒక 2 లెమన్స్ ఈ సైజులో ఉన్నవి 2 లెమన్స్ అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు మొత్తం అంతా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే 2 లెమన్స్ అయితే స్క్వీజ్ చేసుకున్నాను నేను. ఆ వాటర్ అంతా ఇప్పుడు దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. గింజలు ఏం లేకుండా చూసుకొని మొత్తం అంతా ఈ వాటర్ని అయితే ఈ పచ్చడిలోకి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడైతే నేను యాడ్ చేస్తున్నాను వాటర్ అంతా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా పక్క కొలతలతో కనుక చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చికెన్ పచ్చడి అయితే మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇదంతా యాడ్ చేశాను కదా, టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. మా హస్బెండ్ అయితే టేస్ట్ చేశారు. ఈ మొత్తం అంతా ఇప్పుడు ఇలా మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని ఆల్రెడీ చల్లారిపోయింది కదా, దీన్ని అయితే ఒక గ్లాస్ కంటైనర్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 3 మంత్స్ వరకు ఉంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ కామెంట్.